మొత్తం ఇలా రాక్స్ ఉన్నాయి. మేబీ ఇది ఇలాగా పెట్టారేమో. వ్యూ పాయింట్ మాత్రం బాగుంది, చాలా బాగుంది. మార్నింగ్ టైంలో ఇలాగ హాట్. వెల్కమ్ బ్యాక్. ఇక్కడ అసలు అక్కడున్న క్రౌడ్కి ఇక్కడికి ఆస్మాన్ జమాన్ ఫరక్ అనమాట. బట్ ఈ ప్లేస్ కొంతవరకు తెలుసు కొంతమందికి. నిన్న నేను వచ్చిన టైంలో అయితే 0, నాట్ ఈవెన్ 1% అనమాట. బట్ ఇప్పుడు చూస్తే అసలు చాలా 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 పీస్ఫుల్ ప్లేస్ ఇది. అక్కడ ఒక 6 మెంబర్స్ ఉంది. కొంచెం గలీజ్ అయితే ఉంటుంది. బట్ మనకి బీచ్ కొంచెం పీస్ఫుల్ కావాలి, ప్రశాంతంగా ఓ ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేయాలి అని అంటే ఓకే. కొంచెం కింద అంతా బాగుండదు, బట్ బీచ్ దగ్గరకు వచ్చినప్పటికీ కొంచెం ఓకే. మరి ఇక్కడ ఉన్న దూరం సజెస్ట్ చేయను. మీకు స్విమ్మింగ్ కాకపోతే అసలు ఒక 1-2 మీటర్స్ వెళ్ళచ్చు అంతే, అంతకుమించి ఎక్కువ లేదని చెప్తాను. 1-2 మీటర్స్ అంటే జస్ట్ 1 మీటర్ మీకు అరికాలు తడిచాను. క్రేజీ అంటే క్రేజీ వచ్చినాయి. మీకు కుదిరితే నేను పెట్టడానికి ట్రై చేస్తాను ఫొటోస్. అండ్ ఇక్కడ ఒక కపుల్ కూడా వచ్చారు. మా వాడు వాళ్ళకి ఫోటోషూట్ చేసిందనమాట. కంప్లీట్గా ఇప్పుడైతే ఎవ్వరు లేరు. అప్పుడైనా ఒక 20 మెంబర్స్ ఉండే. అరౌండ్ కౌంట్ చేసుకున్నా కూడా 4, వీళ్ళిద్దరు 6 మెంబర్స్ ఉన్నారు అంతే, ఇంకెవ్వరు లేరు. చూడండి ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు. నాకు చాలా అనిపించేసింది. బట్ మంచి వ్యూ పాయింట్. వెనక ఇవి బోట్స్ కానీ ఇవి కానీ చాలా మంచిగా వస్తాయి. కంపల్సరీ ట్రై చేయండి. మొత్తం ఇలా రాక్స్ ఉన్నాయి. మేబీ ఇది ఇలాగా పెట్టారేమో. రాక్స్లో కూర్చొని చూస్తే వ్యూ పాయింట్ మాత్రం బాగుంది. క్రౌడ్ ఓకే కంప్లీట్గా. మేబీ ఇంకా ఈవినింగ్ టైమ్స్లో ఎక్కువ ఉండొచ్చాము, ఎర్లీ మార్నింగ్ ఇంకా తక్కువ ఉండొచ్చాము. వ్యూ పాయింట్ మాత్రం బాగుంది, చాలా బాగుంది. మార్నింగ్ టైంలో కొంచెం హాట్ అయితే ఉంది, బాగా వేడవుతుంది, ఉబ్బరిస్తుంది. వేడి అయితే ఉంది, వేడి అని కాదు. బట్ దిస్ ఇస్ ద బీచ్ కంప్లీట్గా. ఇక్కడ హోటల్ ఉంది. ఏదైనా ఇఫ్ అమౌంట్ ఇస్ నో ప్రాబ్లం అనుకుంటే యూ కెన్ స్టే దేర్. పర్ డే